హాయ్ డియర్స్, ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024 జాబ్ అప్లై చేశారో హ్యాపీగా వచ్చేయండి. కోర్స్ లాంచ్ చేశాను. ఆప్ట్యూడ్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ కాంబో ప్యాక్. అంటే గత 5 years నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు. రాక నోటిఫికేషన్ వచ్చింది. సో మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ రావాలంటే మళ్ళీ 5 years వెయిట్ చేయాలి. అందుకనే వచ్చిన ఈ ఆపర్చునిటీని మీరు యూటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. అయితే మీకు చిన్న డౌట్, గత 4-5 years నుంచి ఉన్న వీడియోసే మళ్ళీ అప్లోడ్ చేస్తారు కదా సార్, దాని స్పెషల్ ఏంది అనుకుంటారు. అది కాదమ్మా. ప్రతి టాపిక్కి ఏవైతే 2 or 3 వీడియోస్ ఉంటాయో అది ఇంట్రడక్షన్ టైప్ కదా. ఇప్పుడు టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంది, ఇంట్రడక్షన్ పార్ట్ వైజ్గా 1 or 2 వీడియోస్ ఉంటాయి. ఆ తర్వాత అప్డేటెడ్ వర్షన్ ఉంటుంది. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఆర్ఆర్బి ఎన్టీపీస్లో ఏవైతే క్వశ్చన్స్ అడిగాడో వాటన్నిటిని డిస్కస్ చేస్తూ మనకున్న వింగ్ ఏంటి, ఒకవేళ నేను ఎగ్జామ్ రాస్తే ఎట్లా రియాక్ట్ అవుతాను క్వశ్చన్ చూసి అనే విధంగా నేను తీసుకెళ్తాను అనమాట. మళ్ళీ దానివల్ల ప్లస్ పాయింటే కదా. సో అంటే దేని తర్వాత ఏది ప్రాక్టీస్ చేయాలి. ఐ మీన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్లియర్గా ఉంది మీకు స్టోరీ అయితే. ఇది గ్రాడ్యుయేట్ వాళ్ళకైతే ఆల్మోస్ట్ 100 marks 90 minutes టైం ఉంది. సో దాంట్లో ఆప్ట్యూడ్ రీజనింగ్కి 30, జనరల్ స్టడీస్కి అయితే ఆల్మోస్ట్ 40 marks ఉంది. సో ఏది ముందు స్టార్ట్ చేయాలి, దేని తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి క్లియర్ కట్గా నేను మీకు టాపిక్ వైజ్ లిస్ట్ కూడా ఇస్తున్నాను. అది మనకు వీడియోస్లో ఉన్నాయి. అయితే అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్ నుంచి లాగిన్ అయ్యి మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు. అయితే ఇంకోటి ఏంటి, అప్డేటెడ్ వీడియోస్ మాత్రమే ఉంటాయి. ఏవైతే ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి అవి 2 or 3 మాత్రమే ప్రతి టాపిక్ ఉంటాయి అన్నట్టు. మిగతా అంతా అప్డేట్ ఉంటాయి. దాంతోపాటు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మన ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. సో దీనివల్ల ఇంకో చిన్న పాయింట్ చెప్తున్నా వినండి. ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేస్తారో వాళ్ళు ప్రతిరోజు బెటర్ టు రైట్ క్విజ్ అట్లా క్విజ్ అంటే మన గ్రాండ్ టెస్ట్ లాగానే ఉంటుంది. అది ప్రతిరోజు 10 to 15 క్వశ్చన్స్ దాంట్లో అప్లోడ్ చేస్తుంటాను. దానికి ప్రతిసారి మీరు ఆన్సర్ ఇచ్చుకుంటూ రావాలి. దానివల్ల మీకు అంటే మీ ఎఫిషియన్సీ పెరుగుతుంది కదా, అంటే విజన్ మారిపోతుంది కదా. దట్స్ మై పర్సెప్షన్. ప్రతిరోజు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ప్రాక్టీస్ చేశారు, ఎంతవరకు అవుట్పుట్ వచ్చింది, మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ 5 years వెయిట్ చేయాలి. బీ కేర్ఫుల్. అందుకనే వచ్చిన ఈ మంచి ఆపర్చునిటీ వేరే లెవెల్ తీసుకెళ్ళండి. ఓకే, మంచి ఆపర్చునిటీ ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకోటి, తెలుగు మీడియం అయినా పర్లేదు, ఇంగ్లీష్ మీడియం పర్లేదు. క్వశ్చన్ అయితే తెలుగులో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్లో ఉంటుంది కదా. అవుట్పుట్ అయితే తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 కలిపి ఉంటాయి. సో ఒకవేళ మరీ ఇంగ్లీష్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ ఉంది, రీజనింగ్ కోడింగ్ డీకోడింగ్ ఉంది అనుకోండి, అవన్నీ ఇంగ్లీష్ వర్డ్సే ఉండేవి. సో అలాంటి సిచ్యువేషన్ తప్ప ఇంకా అసలు టెన్షన్ పడకండి. మాట్లాడేదంతా తెలుగులోనే మాట్లాడతాను, ప్రాబ్లం లేదు. రైట్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైనా తెలుగు మీడియం వాళ్ళకైనా హ్యాపీగా సూటబుల్ అవుతుంది. సో మై పర్సెప్షన్ ఇస్ వాట్ 30 + 30 60 marks మన టార్గెట్. ఓకే, ఆ 60 marksలో మీరు ఎంతవరకు ఎంత 99% తెచ్చుకుంటారో 100% తెచ్చుకున్నది మీ పైన డిపెండ్ ఉంటుంది. రైట్, ఇంకా మన అప్రోచ్ చేస్తే తెలుసుగా, అన్ని స్మార్ట్ వేస్, లాజికల్ బేస్డ్ అప్రోచెస్, నో షార్ట్ కట్స్, నో అప్రే కదా బ్రా, అది మీకు ఆల్రెడీ తెలుసు. సో బేస్డ్ ఆన్ యూనివర్సల్ ఫ్యాక్ట్ ఒక క్వశ్చన్ నేను అంటే ఎగ్జామ్ రాస్తే నేను ఎట్లా రియాక్ట్ అవుతానో అది మీకు చెప్పడం. అంటే ఏ టాపిక్ తర్వాత ఏది వెళ్తే ఇంటర్లింక్ ఉంటుంది, అలా క్లియర్గా తీసుకుంటూ వెళ్తున్నాను. సో ఎనీ కాస్ట్ మొత్తం మీద అప్ట్యూడ్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ టార్గెట్ 60 marks ఆర్ఆర్బి ఎన్టీపీసీ. సో డోంట్ లూజ్ దిస్ బెస్ట్ ఆపర్చునిటీ. రైట్, వచ్చేవన్నీ వీడియోస్ కొత్త వీడియోస్ ఉంటాయి. పాత వీడియోస్ అన్ని ఓల్డ్ స్టూడెంట్స్ ఆల్రెడీ పర్చేజ్ ఉన్నట్టు వాళ్ళ స్టోరీ. అది ఇప్పుడు న్యూ టాపిక్ కాబట్టి మన న్యూ నోటిఫికేషన్ కాబట్టి అప్డేట్ వీడియోస్ పెట్టాల్సిందే కదా. దట్ ఈస్ అ రూల్. రైట్, సో దట్స్ వై ఏ వీడియోస్ ఉన్నా కూడా 2 or 3 వీడియోస్ ఇదివరకు ఉన్న వీడియోసే ఉంటాయి. ఎందుకంటే ఇది ఇంట్రడక్షన్ పార్ట్ కాబట్టి. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ ప్రాక్టీస్ పర్పస్ ఉంటుంది. సో మొత్తం చెప్పొచ్చేదండి, ఎవరైతే రాసేస్తున్నారో సీరియస్గా అందరూ అప్లై చేసిన అనుకుంటా. ఇంకోటి, ఇప్పుడు ఈ వెబ్సైట్ ఎట్లా లాగిన్ అవ్వాలని చెప్పేసి మీకు ఆ స్క్రీన్ రికార్డర్ కూడా పెడతాను. సో నిన్నట్టు వరి. సో దాన్ని బట్టి మీరు లోపలికి వచ్చేయండి. సో మన టార్గెట్ ఏంటి, 60 marks క్లియర్ కట్.